హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 52వ భాగం వినండి. లిసా రాంభద్రం దగ్గరికి వెళ్ళి పలకరించింది కదా! అక్కడి నుండి కొనసాగింపు. అంటే మీతో ఒకసారి మాట్లాడదామని అన్నాడు రామభద్రం మొహమాటంగా. నేను ఒక పనుండి లోపలికి వెళ్తున్నాను. ఒక అరగంటలో వస్తాను. వచ్చాక ఇద్దరం ఎక్కడికైనా హోటల్కి వెళ్దాం. ఇలా జీపులో వెళ్తే అందరికీ కనిపిస్తాం. కారు లేదా మీ దగ్గర? అంది లిసా. ఎందుకు లేదు, మీరు వెళ్ళండి లోపలికి. మీరు వచ్చేసరికి ఇక్కడ కారు ఉంటుంది అన్నాడు. లిసా లోపలికి వెళ్ళాక, ఒరేయ్, జీపు వేసుకెళ్ళి కారు పట్టుకురారా అన్నాడు అక్కడున్న మనిషితో. అయ్యి అడిగితే ఏం చెప్పాలి అన్నాడు అతను. ఏం చెప్పకరోయ్, కారు తీసుకురా అంతే అన్నాడు. నీకు తెలీదా? చెప్పకపోతే ఊరుకుంటాడా అన్నాడు అతను. జీప్లో అయితే అందరికీ కనపడుతున్నాం, అందుకని కారు తెమ్మన్నాడు. అర్జెంటుగా తెమ్మన్నాడు. ఆ పిల్ల అక్కడుంది, వెంబడించాలంతే. ఇంకేం చెప్పకుండా కారేసుకుని వచ్చేయి అన్నాడు రాంభద్రం. సరే అని వెళ్ళి జీప్ అక్కడ పెట్టి కారేసుకొచ్చారు వాళ్ళు. మీరంతా వెళ్ళిపోండి, ఇంటికి పోకండి, ఏదైనా సినిమాకు పోండి అన్నాడు రామభద్రం. ఎలా వెళ్ళాలి అన్నాడు ఒకడు. ఇగో డబ్బులు, ఏదో ఆటో కట్టించుకుని పొండి. మా నాయనతో కానీ ఈ విషయం చెప్పారంటే ఒక్కొక్కడికి ఉంటుందిరా అన్నాడు వాళ్ళకి డబ్బులిస్తూ. చెప్పకూడదు అంటే ఏదైనా పార్టీ ఇవ్వాలి కదా అన్నాడు ఒకడు. ఈ అమ్మాయి నాకు ఓకే చెప్తే ఇస్తానురా, గట్టి పార్టీ ఇస్తాను అన్నాడు. నువ్వు ఆ మాట మీద ఉండు, ఆ అయ్యకు నేను ఎలా చెప్పాలో అలా చెప్తాను అన్నాడు. అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు అతను. లిసా బయటకొచ్చి రాంభద్రంని చూసి, కారు తెప్పించేశారా అంది. మీరు అడగాలే కానీ ఏరోప్లేన్ తెమ్మన్నా తెప్పించేస్తా అన్నాడు. ఎందుకు నేనంటే నీకు అంత ఇష్టం అంది. కార్ డోర్ తీసి పట్టుకున్నాడు. లిసా లోపల కూర్చున్నాక ఆడు తిరిగి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటూ, మిమ్మల్ని ఫస్ట్ టైం చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను. అందుకే ఆ రోజు మిమ్మల్ని మీ ఫోన్ నెంబర్ అడిగాను. మీరు కనిపించకపోతే చాలా రోజులు మీ గురించి వెతికాను అన్నాడు. కానీ మీకు నేను ఎలా సెట్ అవుతాను? మీరేమో ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, నేనేమో ఏదో సినిమాల్లో అరాకొరా పాత్రలు వేసుకునేదాన్ని. మీ దగ్గర బోలెడు డబ్బు ఉంటుంది. మేము ఆ డబ్బు కోసమే పడరాని పాటలు పడేవాళ్ళం అంది. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు ఏ లోటు లేకుండా చూసుకోవాలి అనుకుంటున్నాను. మీరు ఒప్పుకుంటేనే అన్నాడు. మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? ఇదంతా నిజమే? నేను ఒప్పుకోకపోతే అంది. నిజమేనండి, మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు సినిమా వాళ్ళని ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని ఆశ కూడాను. మీరు ఒప్పుకోకపోతే ఒప్పుకునేదాకా మీ కూడా తిరుగుతా అన్నాడు. కానీ మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నా గతాన్ని తవ్వుతారు. నా గతం తెలిస్తే ఎవ్వరూ ఒప్పుకోరు నన్ను చేసుకోవడానికి. నాకు సినిమా అంటే బాగా పిచ్చి. ఈ సినిమాలో అవకాశాల కోసం ఎన్నో చేశాను. అవన్నీ చెప్తే మీరు కూడా నన్ను ఇక్కడే రోడ్డు మీద దించేసి వెళ్ళిపోతారు అంది బాధగా. మీ గతంతో నాకు సంబంధం లేదు. నన్ను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి నాతో ప్యూర్గా ఉండాలి అంతే అన్నాడు. మీరు చేసుకోవాలి కానీ ఎందుకుండను? 2 సినిమాలు ఒప్పుకున్నాను. ఓన్లీ ఒక్కొక్క పాటకే. ఆ 2 కంప్లీట్ చేశాక అప్పుడు మీ ఇంట్లో చెప్పండి అంది. అయితే మీరు నా ప్రేమను ఒప్పుకున్నట్టేనా అన్నాడు చేతిని చాస్తూ. ప్రామిస్, ఒప్పుకున్నాను అంది చేతిలో చేయి వేస్తూ. ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అన్నాడు ఆ చేతిని అలాగే పట్టుకుని. నాకు పనేం లేదు, ఒక లాంగ్ డ్రైవ్ అంది. వావ్, సూపర్ అన్నాడు. ఒక 2 రోజుల తర్వాత ఆదిత్యున్న ఇల్లు వెతుక్కుంటూ రవి వచ్చాడు. అక్కడున్న మాధవని చూసి, ఆదిత్య ఎక్కడున్నాడు అన్నాడు. ఏమో, రాత్రి నుండి ఇంటికి రాలేదు సార్. లోపలికి వచ్చి కూర్చోండి. ఎవరు సార్ మీరు అన్నాడు మాధవ్. ఫోన్ కూడా పనిచేయట్లేదు. నీ దగ్గర ఇంకో నెంబర్ ఏదైనా ఉందా అన్నాడు రవి. లేదండి, రాత్రి నుండి నేను అది ఎదురు చూస్తున్నాను. ఫోన్ పనిచేయట్లేదు, తను చూస్తే రాలేదు. నాకు కంగారుగా ఉంది అన్నాడు. ఏదైనా మూవీ చేస్తున్నానని చెప్పాడా అన్నాడు. ఎక్కడ సార్, మూవీ లేదు, ఏం లేదు. పాపం సార్ ఆదిత్య, వాళ్ళ నాన్న కూడా వాడికి సహకరించడు. ఆ యశస్వి గారితో మూవీ ఒప్పుకున్నాడు. వాళ్ళ నాన్నే వాళ్ళ నాన్న మాట తీసేయలేక యశస్వి అంటే పడకపోయినా నటించడానికి ఒప్పుకున్నాడు అన్నాడు మాధవ్. నీకెవరు చెప్పారు? నీకు తెలుసా వాళ్ళ నాన్న అన్నాడు రవి. చూడలేదులేండి, కానీ పెద్ద బోకు నా కొడుకు.
అక్కడ ఇక్కడ తిరుగుతున్న కొడుకుని ఇంట్లో ఉంచుకోవట్లేదు. ఇప్పుడు సంపాదిస్తున్నాడు కనుక 2 రోజుల నుండి రమ్మని ఫోన్ చేస్తున్నాడట అన్నాడు. సంపాదిస్తున్నాడా? ఎలా? అన్నాడు రవి. మీకు తెలీదా? ఆ యశస్వి వాళ్ళ నాన్న ఇద్దరూ కలిసి ఆదిత్యని యశస్వి వాళ్ళ సినిమాలో నటించేలాగా ఒప్పించారు అన్నాడు మాధవ్. అవునా? ఆదిత్య ఒప్పుకున్నాడా? అన్నాడు రవి. ఒప్పుకున్నాడు సార్, నాతో చెప్పాడు కూడా. మా డాడీ ఫోన్ చేశారు, ఓకే చెప్పాను అని. ఏం చేస్తాడు సార్ పాపం, కన్న తండ్రి కదా అన్నాడు మాధవ్. అవును, ఓకే చెప్పాడు. కానీ మళ్ళీ కనిపించకుండా ఎందుకు పోయాడు అన్నాడు రవి. మీకేదా తెలుసు ఓకే చెప్పాడని అన్నాడు మాధవ్. తెలుసు, ఎందుకంటే వాళ్ళ డాడీ నేనే కనుక. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటని మావాడే నీకు చెప్పాడా అన్నాడు రవి. సారీ సార్, సారీ సార్, మీరే అని తెలీదు, ఏదో వాగేశాను, మనసులో పెట్టుకోకండి. ఆదిత్య ఎందుకు చెప్తాడు సార్? ఆదిత్య అలాంటివి ఏం చెప్పడు. మీరన్నా అమ్మగారన్నా ఎంతో గౌరవం అన్నాడు మాధవ్. ఈ సంగతి తర్వాత చూద్దాంలే కానీ ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అన్నాడు రవి. మీకు కూడా చెప్పకుండా వెళ్ళాడు అంటే ఎక్కడికి వెళ్ళాడో? ఒక్కరోజు రాకపోతే నాకు చెప్పకుండా ఉండడు. ఏదో జరిగింది సార్. ఆ యశస్విగాడే ఏదో ప్లాన్ చేసి కిడ్నాప్ చేయించాడేమో అన్నాడు మాధవ్. ఎందుకు చేయిస్తాడు? అతనంతటా అతనే కదా నన్ను పిలిచి మూవీకి డేట్స్ తీసుకున్నాడు. అతను చేసి ఉండడు. ఇంకా ఎవరి పనేనానేమో ఇది అన్నాడు రవి. ఊరుకోండి సార్, వాడిని ఎవరు నమ్ముతారు? జైల్లో పెట్టించాడని కక్ష ఉండదా? పెద్దోళ్ళు కనుక మీరు ఒకటవుతారు సార్. కానీ మా బుర్రలతో ఆలోచిస్తే ఖచ్చితంగా ఆదిత్య కనపడకపోవటానికి యశస్వికి సంబంధం ఉంటుంది. నేనైతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. మీరేం చేస్తారో మీ ఇష్టం అన్నాడు మాధవ్. ఆ లాయర్ ఎవరో ఉందిగా, ఆవిడికి తెలిసేమో అన్నాడు. వాళ్ళని కంగారు పెట్టడం ఎందుకని నేను వాళ్ళకి చెప్పలేదు. ఎందుకులేండి సార్ వాళ్ళకి చెప్పడం, మనమే వెళ్దాం పదండి అన్నాడు మాధవ్. నాకు వాళ్ళ మీద కూడా అనుమానం ఉంది. నువ్వు వాళ్ళకి చెప్పలేదు అన్నావుగా, ఇప్పుడు చెప్పు. నా ముందు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చెయ్యి అన్నాడు రవి. వాసంతికి ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు మాధవ్. మేడం, మన ఆదిత్య రాత్రి నుండి కనిపించట్లేదు అన్నాడు. ఏం కాదులే, వాళ్ళ డాడీ ఫోన్ చేశారటగా రమ్మని. ఇంటికి వెళ్ళి ఉంటాడు అంది వాసంతి అటునుండి. ఆయనే నా పక్కన నిలబడ్డాడు. వాళ్ళ ఇంటికి కూడా రాలేదట. ఆయనే మీకు ఫోన్ చేయమంటేను చేశాను మేడం అన్నాడు విషయం అర్థమయ్యేలా చెప్తూ. అవునా? ఆ యశస్వి కిడ్నాప్ చేయించాడంటావా? ఎందుకన్నా మంచిది పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, నేను ఫోన్ చేస్తాను. ఆదిత్య వాళ్ళ డాడీని కంప్లైంట్ ఇవ్వమను అంది వాసంతి. నిజంగా ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారంటారా మేడం అన్నాడు భయంగా మాధవ్. ఏమో, నేను ఫోన్ చేశాను, ఫోన్ అయితే పనిచేయట్లేదు. ఎక్కడో బిజీగా ఉన్నాడేమో, వాళ్ళ ఇంటికి కూడా వెళ్తానని చెప్పాడు కదా అనుకున్నాను అంది. నేను అలాగే అనుకున్నాను మేడం. రాత్రి రాకపోయినా ఇంటికి వెళ్ళి ఉంటాడు అనుకున్నాను అన్నాడు. సరే, నువ్వు స్టేషన్కి తీసుకువెళ్ళు, నేను ఫోన్ చేస్తాను అక్కడికి అంది. కాల్ కట్ చేసి, సార్ వాళ్ళకే తెలీదు, స్టేషన్కి వెళ్ళమంటున్నారు, వెళ్దామా? కంప్లైంట్ ఇద్దామా అన్నాడు. ఒక్కసారి వెళ్ళి యశస్విని అడిగితే అన్నాడు రవి. ఏమని అడుగుతు సార్? ఇవ్వకివ్వక సినిమా ఛాన్స్ ఇచ్చాడు. ఇప్పుడు వెళ్ళి నువ్వు కిడ్నాప్ చేసావా అని అడిగితే ఊరుకుంటాడా? మళ్ళీ ఏదో మెలికి పెట్టడు. ఏమో సార్, నాకు తెలీదు, నాకైతే అలాగే అనిపిస్తోంది అన్నాడు మాధవ్. అది నిజమే, కానీ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరి మీదైనా అనుమానం ఉందా అంటే ఎవరి పేరు చెప్పాలి అన్నాడు. మనం ఏం చెప్పక్కర్లేదు సార్, అన్నీ వాళ్లే చూసుకుంటారు. కంప్లైంట్ ఇచ్చేస్తే సరి. మీకు రాలేదేమో కానీ ఎవరికన్నా యశస్వి మీదే అనుమానం వస్తుంది అన్నాడు. కానీ ఇలా కనిపించట్లేదని యశస్వికి చెప్పాలి కదా. ఒక్కసారి ఫోన్ చేస్తాను అన్నాడు రవి. నిజం చెప్పండి సార్, మీరు యశస్వి కలిసి ఇదంతా చేశారా? కొడుకు కనిపించట్లేదు అన్న కంగారు మీలో కనిపించట్లేదు. కంప్లైంట్ ఇస్తే యశస్వి ఏమనుకుంటాడో అన్న కంగారే కనిపిస్తోంది నాకు అన్నాడు మాధవ్. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.